ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 25/8/2026 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షము ద్వాదశి ఉదయం 6:20 వరకు ఉండి తదుపరి త్రయోదశి ప్రారంభమవుతున్నది. ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 10:48 వరకు ఉండి తదుపరి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు మధ్యాహ్నం 3:46 నుంచి 5:32 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:34 నుంచి 9:24 వరకు, తిరిగి రాత్రి 11:09 నుంచి 11:55 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది. వర్జం ఉదయం 6:59 వరకు, తిరిగి ఈరోజు రాత్రి 3:08 నుంచి 4:51 వరకు కూడా వర్జ వ్యాప్తి ఉంది. రాహుకాలం మధ్యాహ్నం 3:26 నుంచి 5:06 వరకు, సూర్యోదయం 6:05, సూర్యాస్తమయం 6:32. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి రాజ్యస్థాన శుభయోగం, అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద శుభ ప్రయోజనాలు, వస్తువాహన సౌలభ్యం, ధనయోగము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల క్రీడా లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగుల అనుకూలత, వస్తువాహన సౌలభ్యం, వివాహాది నిశ్చయ అనుకూలత, ఉద్యోగాభివృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినొచ్చు, రైతన్నలు పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు పూజాది వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి మంచి లాభాలు, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాలకు అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, కుటుంబ వృద్ధి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాలు కూడా అనుకూలంతో శుభయోగాలు, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మందికి లాభాలు, ధన కనుక వస్తు వాహన ఆనందాది సంతాన శుభయోగాలు, వృత్తి ఉద్యోగాది లాభాలు, విదేశాల్లో కూడా అనుకూలత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభము శుభయోగం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టాన్ని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి ఆనంద అదృష్ట యోగాలు, జరిగినటువంటి ఇబ్బందుల్ని అధిగమించడం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, వృత్తి ఉద్యోగాలు లాభాలు పొందుకోవడం, ప్రశాంతత, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, విద్యాలాభం, పరిపూర్ణటువంటి ఉన్నత వ్యక్తులతో పరిచయాలు, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగము, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతులు పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అనుకూలత, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆనందకరమైన జీవనం, ప్రయాణ అనుకూలత, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, డ్రైవర్లకి, పెయింటర్లకి ఇలాంటి లాభాలు, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినొచ్చు, వివాహాది నిశ్చయితాంబులాలు అనుకూలతలు, వివాదాలు తొలగిపోవడం, రోగనాశనం, రుణ విమోచనం, ఆస్తి పంపక లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది, మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి శుభయోగాలు ఉన్నాయి. మంచి విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వృత్తి ఉద్యోగాలు లాభాలు పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వివిధ బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష పండితులకి లాభము శుభయోగం. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి ప్రమాదం,
బంధుమిత్రులతో అవమానం, జంతువుల వల్ల ప్రమాదం, ఈ పెంపుడు కుక్కల వల్ల కూడా ప్రమాదం. రైతన్నలు ఈ పొలాలకు వెళ్తున్నప్పుడు పశువుల్ని, విద్యుత్ వాహకాలని సరిగా చూసుకోండి. విద్యుత్ వాహకాల వల్ల పశువులకి ప్రమాదం. లేదా మీరు దారిలో వెళ్తున్నప్పుడు విషసర్పాల వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంది, కాస్త జాగ్రత్తగా ఉండండి. తెల్లవారుజామున వెళ్తున్నప్పుడు పెద్ద టార్చ్ లైట్ తీసుకొని ఒక కర్ర తీసుకొని వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళే ప్రయత్నం చేయండి. మీకు అలవాటే ఉంటుంది. రైతుల్ని అటువంటి ప్రకృతిలో నుంచి వచ్చేటువంటి సర్పాలు కానీ ఏవి కూడా ఏం చేయవు. ఒక్కొక్కసారి మన గ్రహచారం బాగాలేకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది కనుక జాగ్రత్త పడండి. వాళ్ళ అటువంటి గ్రహచారం బాగాలేదు. అందుకని తప్పకుండా ఇటువంటి విషయాలు 10 మంది తెలియాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించమని చెప్పాలి. అది మన బాధ్యత. కానీ మనం ఏదో వాడు వాగుతూనే ఉంటాడు, కిరణ్ శర్మ, ఇక వింటూనే ఉంటాం. మనకి జాతకం బాగుందా లేదా, బాగుంటే హ్యాపీ, బాగాలేకపోతే పక్కబడేదాన్ని అనేట్టుగా మారిపోయాం. కాస్త ఆలోచించి 10 మందికి చేరవేసే ప్రయత్నం చేస్తే ఇప్పటికి 6 లక్షల మంది సబ్స్క్రైబర్ మనకున్నారు. 4 లక్షల మంది మనకు తప్పకుండా కావాలి. నేను అనుకోవడం ఒక 6 మాసాల్లో ఉంటే అదృష్టవంతుడు నేను. దయచేసి మీరందరూ అటువంటి సహకారాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను. సరే, ఏదేమైనా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాలు, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరోని తప్పుడు సమాచారం ఇచ్చే అవకాశాలు, ఈవెంట్ చేసే వారికి నష్టాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి నష్టము, కష్టకాలం, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, లంచగొండులుగా పట్టుకోవడం, ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం, లేనిపోయిన అపవాదులు, అనవసరపు విషయాలు జోక్యం చేసుకోవడం, తొందరపాటు నిర్ణయాలు, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, ప్రేయసీ ప్రణోజ నష్టం, కష్టకాలం, పిల్లల విషయంలో ఇబ్బందులు, దుర్వార్త శ్రవణం, అనేకమైన ఇబ్బందులు కలిగే అవకాశాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల నష్టపోయే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి నష్టాలు, కష్టంగా కనబడుతోంది. తప్పనిసరిగా భగవద్గీత పారాయణం 6వ అధ్యాయం చదవండి. అలాగే తప్పనిసరిగా మీరు బుధగ్రహ అష్టోత్తరం, రాహుగ్రహ అష్టోత్తరం చదువుకోవడం, పెసర్లు, మినుములు దానంగా ఇవ్వడం, మరియు భగవద్గీతలో 6వ అధ్యాయం తప్పకుండా చదవాల్సిందే శివ అష్టోత్తరం చదువుకోండి. అనుకూలవంతుల శుభ పరిణామాలు ఉంటాయి. వీరికి ఉదయం 8:54 నుంచి 10:18 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి లాభం, శుభం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, శుభవార్త శ్రవణం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. పోగొట్టుకున్న వస్తువుల్ని తిరిగి పొందుకునే అవకాశాలు, మంచి వ్యక్తిత్వము, ఆదరాభిమానం పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యా లాభం, ఆస్తి పంపక లాభాలు, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినొచ్చు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితుల లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని తిరిగి పొందుకునే అవకాశాలు, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, ప్రమోషన్, ఇంక్రిమెంటు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు, ఆనందకరమైన ప్రశాంతత, వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా మంచి లాభాలు. తప్పకుండా పెద్దల మాట వినడం, ఆనందకరమైన జీవనాన్ని పొందుకునే అవకాశాలు, ఆకస్మిక ధన ప్రాప్తి బలంగా ఉంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం బలంగా కనబడుతోంది. చాలా మంచి అదృష్టాది ఆనంద యోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగం, ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా ప్రశాంతత, ఆనంద యోగం పొందుకోవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు. శత్రువుల బాధ, నజర్, నెగిటివ్ ఎనర్జీ, దృష్టి దోషాలు ఎక్కువగా ఉన్నాయి. అత్యుత్సాహం మీకు ఇబ్బంది కలిగించవచ్చు, జాగ్రత్తగా ఉండండి. తెలియని విషయాల గురించి అధికంగా చెప్పి అవతల వాళ్ళ నుంచి నెగిటివ్ ఎనర్జీ పొందుకుంటున్నారు. అలాగే జుగుప్సాకరణ వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్ చేసే వారికి నష్టాలు, వాహన ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్త. మద్యపాన సేవన చేసిన వాళ్ళ బండి ఎక్కకూడదు. మీరు మద్యపాన సేవన చేసి వాహనం నడపకూడదు. సెల్ ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేని ప్రయాణం, సీట్ బెల్ట్ లేని ప్రయాణం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. అనవసరంగా రేజింగులు చేసి ఏదో మేము గొప్ప వాళ్ళం, టాలెంట్ అనుకుంటున్నారు. చెప్తున్నా కదా, అదే రేజింగ్లో మీరు ప్రమాదంలో పడతారు. ఇంటికి మీరు
దక్కకుండా పోతారు, ఇది గ్యారంటీ. ఏదో ప్యాషన్ అనుకుంటున్నారు మీరు, ఏం లేదు. నిపుణుల మధ్య పోటీల కోసం చేసేటువంటి వేరు, మీరు అల్పమైన బుద్ధితో 100కి 200కి మీరు ఏదో చేసుకోవడం వేరు. ఏదో సోషల్ మీడియాలో మీ హైప్ కోసమో లేదా 100 రూపాయల పోటీని గెలవడం కోసమో చేసే పనులు మీకు మీరు గొప్పోళ్ళు అనుకుంటున్నారు. ఈ రేసింగ్ల వల్ల మీరు ప్రమాదంలో పడతారు. ఒక్కొక్కసారి సంతానకరణానికి కూడా పనికి రాకుండా పోతారు, జాగ్రత్త. అర్థమైంది అనుకుంటాగా? అర్థమై ఉంటుందిలే, చెప్పే విషయాలు ఘాటుగా ఉంటాయిగా, అర్థం అవుతుంది. విద్యా ఉద్యోగ వ్యాపార విషయంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి, జాగ్రత్తగా ఉండండి. కన్సల్టెన్సీ ఆధారపడద్దు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, ఈవెంట్ చేసే వారికి నష్టం. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కష్టకాలం. కళాకారుల క్రీడకు ఇబ్బంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి నష్టము. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో నష్టపోయే అవకాశాలు. విదేశాలు వెళ్ళే ప్రయత్నం కాస్త వాయిదా వేసుకోవడం మంచిది. జన్మ జాతకాన్ని తప్పకుండా చూపించండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి నష్టదాయకంగా ఉంది. ఎటువంటి డిబేట్లలో పాలు పంచుకోకండి, జాగ్రత్త. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదన్న విషయాన్ని గమనించండి. భగవద్గీత పారాయణం 9వ అధ్యాయం చదవడం, దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణ చేయడం, గౌరీ అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఉదయం 6:51 నుంచి 7:46 మధ్య కాలంలోను, తిరిగి మధ్యాహ్నం 1:38 నుంచి 2:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 2-7 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారి ఫలితాలు. శుభకరం, ధనయోగం, ఐశ్వర్యం, వాహన సౌఖ్యం, శుభవార్తా శ్రవణం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి. మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి. ఆర్థిక విషయాల వెసులుబాటు, ఆనంద విషయాలు, ధనధాన్య వృద్ధి, ప్రభుత్వ పరిశ్రమతో ఉద్యోగ లాభం, విద్యా లాభం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడా అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, వస్తు వాహన సౌలభ్యం, ఆనందకరమైన జీవనం, డ్రైవర్లకి, పెయింటర్లకి, లెడిన్స్కి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త అయిన అవకాశం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, వస్తువాహన సౌలభ్యం, శత్రునాశన, మిత్రలాభాన్ని పొందుకునే అదృష్ట యోగాలు, ఈవెంట్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, తీర్థయాత్ర సేవన, గొప్ప వ్యక్తులతో పరిచయం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అనుకూలంగా నుండి ధన కనక వస్తువాన్ని ప్రాప్తి పొందుకోవచ్చు. వైద్యులకు, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభము, శుభయోగం. ఆర్థిక విషయాల్లో మంచి వెసులుబాటు, అప్పుల బాధ నుంచి విముక్తులయ్యే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు బలంగా ఉన్నాయి. డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు, ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకె అదృష్టం అని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. నెగిటివ్ ఫలితాలు లేవు కానీ పాజిటివ్గా ఉండడానికి భగవంతుని ఆరాధన చేసుకోవడం మంచిది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి అనుకూలత, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను అభివృద్ధి, వ్యాపార లాభం, వ్యవసాయదారులకు మంచి పంట లాభాలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా అనుకూలంగా కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, సుఖము, విద్యా ఉద్యోగ వ్యాపారంలో ఆనంద యోగాలు, ప్రశాంతమైనటువంటి జీవనం, ప్రతి వ్యక్తి నుంచి కూడా ఒక ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి సోదరుల మధ్య మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా అనుకూలవంతమైన విద్యా పరిపూర్ణత, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ విజయం సాధించే అవకాశాలు, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది, అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధైర్యము, స్థైర్యము, అలాగే వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశాలు,
కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే శుభతరుణం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధైర్యము స్థైర్యము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయాలు, నూతన వ్యాపార ప్రారంభం, వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందిన అవకాశాలు, ఈవెంట్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. గొప్ప వ్యక్తులతో పరిచయం కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వస్తు వాహన, విద్యా ఉద్యోగ వ్యాపార, విదేశీయాన, సంతాన యోగ, ఆస్తి పంపకాలు, కుటుంబ తగాలు సమస్యపోయే అదృష్టంగా చెప్పబడుతోంది. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి కూడా కుటుంబ సౌఖ్యము, ధనయోగము, సంతాన యోగము, ఉద్యోగ లాభం, విద్యా లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినొచ్చు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, మంచి బుద్ధి బలం బాగా ఉంటుంది, అంగబలం, అర్ధబలం, వ్యాపార బలం, వ్యవసాయ క్షేత్రంలో అనుకూలమైన పంట లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగం, ధనయోగం, ఐశ్వర్యం, సుఖము, సంతోషము, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, 10 మందిలో గౌరవాన్ని పొందిన అవకాశాలు, వస్తువాహన సౌలభ్యం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వాహన యోగము, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా మంచి వ్యాపారతత్వాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, రాజకీయ రంగంలోనూ, సినిమా రంగంలో అభివృద్ధి పొందిన అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా అనుకూలత, ఆనందయోగం. ఈరోజు మీకు అత్యంత సానుకూలవంతమైన శుభయోగం చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి కూడా అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయి. ధన కనక వస్తువాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినొచ్చు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆత్మీయ కలిగి ఆనందాన్ని కలిగించడం, మంచి వ్యక్తులతో పరిచయాలు, ఆనంద జీవనం, వ్యాపారపరంగా అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినొచ్చు, ఆర్థికంగా అభివృద్ధి బలంగా ఉంటుంది, లాటరీల వల్ల మంచి ధనయోగం ఉంటుంది, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వస్తు వాహన, విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభం, చాలా మంచి అనుకూలమైనటువంటి ఆనంద యోగాన్ని, ఐశ్వర్యాన్ని, సుఖాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. వీరికి 2 అంకెల దృష్టిని చెప్పవచ్చు. అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్యం లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినొచ్చు, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలు, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం, చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఆర్థిక ఆనంద ప్రయోజనాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. 2 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఖర్చు, అనవసరమైన ఖర్చు, లేనిపోని వ్యక్తులతో పరిహాస మాటలు, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనవసరమైనటువంటి ఖర్చు, ఇబ్బందులు, వివాదాలు, వేద పండితులు, పురోహితులు ముఖ్యంగా చాలా ప్రమాదంలో పడవక జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, మత్స్యకారులు, రొయ్యలు, చేపల వారికి నష్టాలు, కళాకారులకి అవమానాలు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, ఈవెంట్ చేసే వారికి నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. లేపోని అనుమానాలు, అపవాదులు ఎక్కువ కనబడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల నష్టపోయే ప్రమాదం కనబడుతుంది. అనేక రకాల ఇబ్బందులు, చికాకులు, కోపం, అసహనం, మద్యపాన సేవనం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కాస్త ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువ ఉన్నాయి. జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి. తొందరపాటు నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. అనుకోని రుగ్మతలు, అంటు వ్యాధులు కూడా మీకు ఇబ్బంది కలిగించవచ్చు. తెలిసినటువంటి వ్యక్తి నుంచి మాత్రమే పెట్టుబడి తీసుకోండి, అప్పులు చేయండి. అనవసరంగా వ్యక్తులతో అప్పులు చేయడం వల్ల ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా మంచి శుభ ప్రయోజనాలు ఉంటున్నాయి. తప్పకుండా కాస్త మీరు ఓపికగా పెద్దలు చెప్పిన మాట వినడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్,
క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టకపోవడం చాలా మంచిది. అనవసరంగా వివాదాలకు వెళ్ళకండి, ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి కుటుంబ పరంగా, విద్యా ఉద్యోగ వ్యాపార పరంగా, విదేశీయాన పరంగా ఏదైనా సరే నష్టం పొందుకునే అవకాశం ఎక్కువ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఉదయం 7:47 నుంచి 8:36 వరకు, తిరిగి 12:14 నుంచి 1:02 వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి అదృష్ట యోగం షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లోనూ లాభాలు, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, సుఖజీవనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, విమోచనం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనకనక వస్తువుల ప్రాప్తి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, మంచి వస్త్ర లాభం, వాహన లాభం, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహనం వల్ల అవతల వ్యక్తికి మంచి ప్రయోజనాన్ని పొందిన అవకాశాలు. తప్పకుండా వీరికి వాహనం వల్లనే ప్రమాదం పొంచి ఉందని చెప్పవచ్చు. అనేక రుగ్మతల్ని బయటపడే అవకాశాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా అనేక నష్టాలు అనేది కనబడుతోంది. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్లోని తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు చెప్పబడుతుంది. తప్పకుండా వీరికి సినిమా రంగంలో, రాజకీయ రంగంలో ప్రతి విషయంలో కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.